ఈ వీడియో ఒక్కసారిగా సెన్సేషన్ అయిన తర్వాత సో మీకు ఎప్పుడు తెలిసింది? ఆ తెలిసిన తర్వాత ఇంట్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ రియాక్షన్ ఎలా ఉంది? అసలు మమ్మల్ని రానియట్లేదు ఫ్యామిలీ 30 మెంబర్స్ తారీఖు ఎవరు వాస్తవానికి. 30 తారీఖు మాకు అంటే 30 తారీఖు అయిపోయింది కదా సార్. అయిపోయిన 3 రోజుల తర్వాత మాకు ఒక వీడియో వచ్చింది ఇన్స్టాలో. ఏంటి మేము క్వశ్చన్ చేసింది వచ్చింది. అప్పటికి నేను మా చెల్లి అనుకున్నాం, అరే ఇదేంది మాది పెట్టింది ఏంది, ఇది పెడితే ఫుల్ వీడియో పెట్టాలి కదా, మాది పెట్టింది ఏంది అనుకున్నాం మేము. మేము పట్టించుకోలే. ఒక 2-3 రోజుల తర్వాత మా ఇంటి పక్కన వాళ్ళు మాకు ఫోన్లు చేసి స్టార్ట్ చేసిళ్ళు, అరే ఏంట్రా పబ్లిక్లో మొత్తం హీరోలో వెళ్ళిపోయినా అంటే నాకు అర్థం కాలే, ఏంటి నేను ఎందుకు వెళ్ళిపోయినా, ఎందుకు జరిగింది, ఏం జరిగిందని చూసి నాకు పంపించడం స్టార్ట్ చేసి వాట్సాప్లో. అరే ఏంద్రా ఇట్లా క్వశ్చన్ చేసినామంటే ఏంద్రా అంటే, అరే నేను ఆలోచించిన నేను కూడా బాధపడ్డా సార్. ఒక పొట్ట మీద కొట్టినానే నేను. ఆ టైం పొట్ట మీద కొట్టారని మీరు ఎందుకు మాట్లాడతారు అసలు? నాకు అర్థం కాదు. ఒకటి చెప్పండి, ఆడ తప్పు చేశారు, మీరు ప్రశ్నించారు. జనాల గురించి వదలండి. ఏంటంటే తప్పు చేశారు, మీరు ప్రశ్నించారు, అందులో తప్పేముంది? ఇక్కడ వీళ్ళకి అట్టనే అనిపిస్తుంది సార్. ఎవరు అనుకుంటారని కాదు కదా, మీరు మీ మనస్సాక్షి తగ్గట్టు అంటే మీరు చేసిన న్యాయమా కదా చెప్పండి. న్యాయం సార్, మేము చేసింది ఒక 100 మందిని బతకడానికి మేము న్యాయం మరి పొట్ట మీద కొట్టారని మీరు ఎందుకంటారు అసలు? మరి అక్కడ అందరు జనాలు చెప్తున్నారు కదా సార్, ఏదో చెమట పట్టేసింది, ఆయన అన్యాయం చేసిండ్రు, డబ్బు పోసేసిండ్రు, అవి చేసిండ్రు, ఇవి చేసిండ్రు అని చెప్పేసి. ఎందుకంటే మమ్మల్ని బయటికి రానియకుండా చేస్తున్నారు. ఇప్పుడు నిజం బయటకు వస్తుంది కదా. ఒకటి, మీతో మాట్లాడిన తర్వాత అర్థమైంది ఏంటంటే మీరు రిపోర్టర్ కాదు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది మీరు హిందువులని అనుకుంటున్నారు, కాదు, అయినా కానీ ధైర్యంగా ప్రశ్నించారు. ఇంకొకటి, మీ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడికే ఇది జరిగింది, అందుకోసం మీరు వెతికి మరీ అతని దగ్గరికి వచ్చి అడిగారు. అందులో తప్పేం కనిపిస్తుంది? అది వాళ్ళకి తెలియదు కదా. నిజాలు అనేది కూడా రావడానికి టైం పడుతుంది అంటారు. నెగిటివిటీ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ దాకా రావాలంటే కూడా సార్ మాస్క్ పెట్టుకొని వచ్చినాం. ఎందుకంటే చూసేవాళ్ళు ట్రైన్లలో కానీ వీళ్ళు పాలకో వీళ్ళు పాలకో, మనం చేసింది తప్పన్నట్టు వాళ్ళకి కనబడుతుంది. కానీ మేము ప్రశ్నించినాం అక్కడ. రేపు పొద్దున జరగరాంది జరిగింది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది జనాలకి. ఇప్పుడు అంటున్నారు కదా పెద్ద షాపులలోకి పోకపోయారా, పెద్ద షాపులోకి పోయి ఫైట్ చేసే దమ్ము నాకు ఉంది సార్. ఇప్పుడు అంటున్నారు కదా జర్నలిస్ట్ అని. నేను జర్నలిస్ట్ కాకపోయినా నేను చేసే ఫైట్ నాకు ఉంది. నేను చేస్తా, ఫైట్ చేస్తా. జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ చేయడానికి జర్నలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు నా దృష్టిలో. అంటే జర్నలిస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే క్వశ్చన్ చేయాలి అంటే, ఉన్న సర్టిఫికేట్ ఉన్నోడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మరి నువ్వు వాళ్ళని అడగాలిగా, తీసుకెళ్ళాలిగా. నీకు అంత దమ్ముంటే నడరాబాయ్ నీకు సర్టిఫికేట్ ఉన్నాడు అడుగునాడు అనాలా. అమ్మాయి చేత కాదు, మేము అడిగినాము, మేము అడిగితే మా మీద ట్రోల్స్ అవసరమా? ఇప్పుడు నేను వస్తా, పదండి అడుగుదాం. నాకు సర్టిఫికేట్ ఇప్పియండి. మీరు జర్నలిస్ట్ అంటున్నారుగా, నాకు సర్టిఫికేట్ ఇప్పియండి, నేను అడుగుతా. ఇప్పుడు ఇన్స్టాలో చూస్తున్నారు కదా సార్ ప్రతి ఒక్కరు. డైరెక్ట్ నేను ఓపెన్ ఛాలెంజ్గా చెప్పేది ఏంటంటే, వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే, వాళ్ళు నిజంగా ఇన్స్టాలో వాళ్ళ లైకులు కాదు సబ్స్క్రైబ్ కోసం కాదు వాళ్ళు అనుకుంటే, మా ఇంటి అడ్రస్ ఇస్తా. మాది భద్రాద్రి కొత్తగూడెం. మా ఇంటి అడ్రస్ ఇస్తా. మమ్మల్ని ఎవరైతే ట్రోల్ చేయాలనుకుంటున్నారో మా ఏరియాకి వచ్చి ట్రోల్ చేయమని చెప్పండి సార్. అది మేము చేసింది తప్పు అయితే వాళ్ళకి మేము కాళ్ళ కూర్చుంటాం. లేదు మేము చేసింది కరెక్ట్ అయితే ఈ చేసిన దానికి వాళ్ళందరూ ఏం చెప్తారో అది వాళ్ళకే తెలియాలి సార్, మాకైతే తెలియదు. ఇది ఇంకొంచెం మనం మాట్లాడుకుందాము. ఈ ఇష్యూ జరిగి సుమారు ఒక చాలా రోజులు అవుతుంది. అయినా కానీ దీని గురించి ఇంకా మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో ఇంకా నడుస్తున్నది. తీర్మానాలు కూడా వస్తుంది సార్, అన్ని చోట్ల వస్తూనే ఉంటారు. పాట కూడా పాడారు దానికి, అది నాకు అర్థం కావట్లేదు. ఒక పాట పాడారు సార్, సాంగ్ కూడా వచ్చింది, అది మీకు ఇస్తా నేను, ఉంది నా దగ్గర. ఒక పాట కూడా పాడారు, అవన్నీ సెండ్ చేస్తున్నారు నాకు. అంటే మీరు చెప్పండి, అబ్బాయిలంటే అది తట్టుకొని ఎలాగోలాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు సరే, కానీ అదే మహిళగా మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే నేను బయటికి కూడా రావట్లేదు. నేను చెప్పాగా, నా హస్బెండ్ నన్ను వదిలేసి ఆయన అక్కడ, నేను ఇక్కడ. నా కొడుకున్నాడు చిన్న బాబు. నాకు ఇప్పుడు నేను జాబ్ చేసుకోవాలి, జాబ్కి కూడా వెళ్ళట్లే. నష్టం అనేది నాకు జరిగింది, ఆయనకు కాదు. వాస్తవానికి చెప్పాలంటే నేను జాబ్కి వెళ్ళక, మా హస్బెండ్తో మాట్లాడక, తింటున్నామో లేదో మాకు తెలుసు. డోర్లు వేసుకొని 24 hours డోర్లు వేసుకొని ఉంటున్నాం. ఏదైనా తెచ్చుకోవాలంటే ఆర్డర్ పెట్టుకుంటున్నా. అట్లుంది నా పరిస్థితి. ఎంత బాధపడతారో ఒక మహిళ, నేను ఇప్పుడు చెప్పలేను ఆ బాధని. అంతే చెప్పుకోవాలన్నా మళ్ళీ దానికి కూడా ట్రోల్ చేస్తారేమో అని భయం అవుతుంది. మరి మీ హస్బెండ్ అర్థం చేసుకున్నారేమన్నా? ఆయన ఎందుకు అర్థం చేసుకుంటాడండి, ఆయన సిటీలో ఉంటాడు కదా. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, దాని కింద ఏంటంటే కామెంట్స్ కూడా బూతులు పెట్టారు గలీజ్గా. ఆ బూతులని ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నేనున్నా, నాదైంది, మా హస్బెండ్ అంటుండు నీకేం అవసరం నువ్వు వెళ్ళడానికి, అరే బాబుకి అయింది కాబట్టి. ఆయన అర్థం చేసుకోడు కదా, ఆయన లేడు కాబట్టి. ఆయన కూడా అట్లే అనుకుంటుండు. వాళ్ళ దోస్తులు వచ్చి, అరే ఏంట్రా నీ పిల్లం ఇట్లా చేస్తుంది, మా అత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఏంది నీ కోడలు ఇట్లా చేస్తుంది. మా అత్తమ్మ అన్నారు, ఆమె ఎవరో నాకు తెలియదు, మాకు అసలు ఆమె మాకు సంబంధం లేదు అని అన్నారు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి?
అవన్నీ తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. సార్ మేము చిన్నప్పటి నుంచి మేము కూడా కష్టపడుకుంటూనే వచ్చినాం సార్. మేము ఒక మిడిల్ ఫ్యామిలీ, మేము middle మిడిల్ family క్లాసే సార్. మేము నిజంగా చెప్తున్నాం మీరు కదా. కొత్తగూడెంలో మాకు ఇల్లు ఉండదు, ఏముండదు. మేమేదో ఆటో, మా అన్న ఆటో వేయాలన్నా ముఖం చూస్తారు, అరే వీడా మేము ఎక్కం. ఎవరిస్తారు మాకు? పుట్ట కూడా వెళ్తలేదు, ఎవరిస్తారు? మాకు ఏదో చేయాలి మీరు ఏదో చేయాలని కాదు సార్. వాళ్ళు ట్రోల్స్ మాకు చేసిన ట్రోల్స్ ఎవరు చేయకుండా ఉంటే ప్రశాంతంగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఏంటి జరిగింది, సబ్జెక్ట్ ఏంటి జరిగింది, వీడు ఎందుకు ఇట్లా చేసిండు, జర్నలిస్టా కాదా, అసలు ఎందుకు చేసిండు ఇట్లా అని చెప్పి ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాలి. మేము కూడా కింద స్థాయి నుంచి వచ్చినాం. ఇప్పుడు ఆయన 30-40 సంవత్సరాల నుంచి ఆయన పాలకు అమ్ముకొని ఈ పార్టీకి మంచిగానే బాగుపడ్డాడు. మంచి వాళ్ళని చూసుకున్నాడు, దాంట్లో పెద్ద విషయం కాదు. మీరు కూడా అవసరమైతే ఒకసారి మా దగ్గరికి రండి సార్. మా ఇల్లుని చూడండి. మేము ఉండేది ఒక కంపెనీ క్వార్టర్స్లో. ఏంటంటే మా నాన్న చనిపోయేటప్పుడు మా బావ వాళ్ళ పేరు మీద తీసుకొని మాకు ఇచ్చిన కంపెనీ క్వార్టర్స్లో మేము బతికేది. నేను ఆటో వేసుకుంటేనే నేను కూడా బయటికి వెళ్ళేది. మా అమ్మ ఇళ్ళల్లో పని చేసుకుంటుంది, మా అమ్మ కూడా ఇళ్ళల్లో పని చేసుకుంటుంది. అడగండి, కొత్తగూడెంలో ఎవరు అడిగినా చెప్తారు. మీరు మమ్మల్ని ట్రోల్ చేసేసి ఈ రోజున మా పుట్ట మీద కూడా మీరు కొట్టిల్లు. అర్థమైందా? చేసేటప్పుడు అసలు ఎవరు ఏంది, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎట్లా జరిగింది కనుక్కోవాలి ఫస్ట్. ఏం తెలియకుండా పాలకోవని అనేసిండు. పాలకోవని అన్నాడు అంటే పాలకోవ వెనక ఎంత జరుగుతుందో అది తెలుసుకోమనండి సార్ ఫస్ట్. అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అక్కడ నిజమేంటా అనేది. ఇప్పుడు క్యాజువల్గా ఇప్పుడు బయట వాళ్ళు ఉన్నారు, ఇన్స్టాలలో చేస్తున్నారు, వాళ్ళు లైవ్లో ఏమైనా చూసారా? లైవ్లో ఏమైనా చూసారా? క్లిప్ రాగానే సాడ్ బీజిఎం పెట్టేయడము, ఇప్పుడు వీళ్ళకి నోటికి వచ్చింది వాగేయడం. చిన్న మాట సార్, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అని అంటే, మీరు చూసే ఉంటారు, మీరు హైదరాబాద్లో ఉన్నారు, అందరు హైదరాబాద్లో ఉన్నారు. మీరు చూడాల్సింది ఏంటంటే సార్, మొన్న 2 నెలల చిన్న పాప చనిపోయింది, గుర్తుందా? కొట్టి చంపేశారు. మరి దానికి బీజేం పెట్టరు, దానికి ఒక ఇన్స్టాలో ట్రోల్ చేయరు, వానికి కొద్దిగా తీసుకుపోయి స్టేషన్లో ఏమని చెప్పరు, అవి చేయరు సార్.